కాంగ్రెస్ లో నూతన కమిటీల కోసం కసరత్తు మొదలైంది. దీంతో తమ వాళ్లకు పదవులు ఇప్పించేందుకు సీనియర్లు పట్టుపడుతున్నారని అంటున్నారు. మరి పదవుల్లో పైరవీలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 8 నెలలు దాటినా ఇప్పటి వరకు నూతన కమిటీలు వేయలేదు. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అప్పటిదాకా ఉన్న కమిటీలు రద్దయిపోతాయి. కొత్త అధ్యక్షుడు తనకు అనుకూలమైన సభ్యులతో కమిటీని వేసుకోవటం ఆనవాయితీ. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి పార్టీ కమిటీలు వేయటం సవాల్గా మారింది. దీంతో కమిటీల ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతోనే కమిటీలు ఒక కొలిక్కి రావటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు తమ అనుచరులను కమిటీల్లో పెట్టాలని ముఖ్య నేతలందరూ గట్టిగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో కమిటీల ఏర్పాటు అంశంలో నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తూ ఉండటంతో పీసీసీ చీఫ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కొత్తగా పీసీసీ అడ్వైజరీ కమిటీ వేయాలని నిర్ణయించారు. దాదాపు 20 మంది సీనియర్లను ఈ కమిటీలోకి తీసుకోవాలని ఏఐసీసీ నుంచి అనుమతి కూడా పొందినట్లు తెలుస్తోంది. సీనియర్లను కేవలం సలహాలు ఇచ్చేందుకే అడ్వైజరీ కమిటీలలో వెయ్యాలని, మిగతా వాటిలో యువతకు అవకాశం ఇచ్చి పని చేయించుకోవాలని మహేష్ కుమార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల విషయంలో తీవ్రమైన పోటీ ఉందని హస్తనేతలు చెబుతున్నారు. పార్టీ కమిటీల్లో తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని మంత్రులు, సీనియర్లు పీసీసీ చీఫ్ కు అల్టిమేటం జారీ చేశారట. ప్రభుత్వం ఏర్పాటయ్యాక చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వారికి పార్టీలో పదవులు ఇవ్వటం ఓ ఛాలెంజ్ గా మారింది. కొత్త వారికి అవకాశం ఇస్తే పాతవారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో బ్యాలెన్స్ చేయడంపై పీసీసీ చీఫ్ తో పాటు సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలోని కమిటీల్లో అందరినీ సంతృప్తి పరిచేందుకు జంబో కమిటీ వేసినా సామాజిక ఈక్వేషన్స్ కుదరటం లేదు. పార్టీలో 3-4 కులాల వారే ఎక్కువగా ఉండటంతో అందరికీ సమాన అవకాశం ఇవ్వటం సాధ్యం కావటం లేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో కొన్ని కులాల్లో సామర్థ్యం ఉన్నవారిని పక్కన పెట్టి మరికొన్ని కులాల వారిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలో రాష్ట్ర నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఎంపిక బాధ్యతను ఏఐసీసీకే అప్పగించారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలలో ఒక్కో కమిటీకి 20 మంది చొప్పున 60 మందికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అయితే ఒక్కరికి ఒకే పోస్టు నిబంధనను అమలు చేయాలని ఏఐసీసీ సూచించిందట. కమిటీల్లో చోటు కోసం పట్టుపట్టి కొందరు పదవులు పొందటం తప్ప పార్టీ కోసం కష్టపడి పనిచేయటం లేదనే వాదన కూడా నడుస్తోంది. ఇలా పనిచేయకుండా పదవుల్లో ఉన్న వారిని పక్కన పెట్టే హక్కు పీసీసీ చీఫ్ కు ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నామని పార్టీ పెద్దలు చెబుతున్నారు.